they were Neglect always అవ్వలే. right. First is kids, then came work. Now I can slowly, because kids have grown up, now I can make work more priority. As a director also, I want to direct so many films. ఓ Yeah, ఇన్ కమింగ్ డేస్. అయితే ఇందాక చిన్న పాయింట్ మీరు ఇందాక మాట్లాడిన మాటల నుంచే ఐ విల్ టేక్ ఎ వర్డ్. Yeah. అదేంటంటే మీ మదరు, మీరు ఇమీడియట్ బేబీ ఆడపిల్ల, సో యువర్ రిసెంటెడ్. Yeah. వెంటనే బాబు పుట్టాడు, అబ్బాయి పుట్టాడు. సో అబ్బాయికి కొంచెం లిటిల్ మోర్ ప్రిఫరెన్స్, కొంచెం కాదు, చాలా ప్రిఫరెన్స్. చాలా ఎక్కువ కదా. మీ కళ్ళు ఎదురుగుండానే మీరు ఆ డిస్పారిటీ చూసారు, ఆ వ్యత్యాసం మీరు ఫీల్ అయి ఉంటారు బాగా. చాలా చిన్నపిల్లలు అక్కతో ఫైట్ చేస్తే నువ్వు చిన్న ఉన్నావు, నువ్వు అర్థం చేసుకోవాలి. ఐ హావ్ టు కాంప్రమైజ్. తమ్ముడితో ఫైట్ చేస్తే నువ్వు అక్క ఉన్నావు, నువ్వు అర్థం చేసుకోవాలి. సో బోత్ సైడ్స్ ఐ టు గెట్ శాండ్విచ్. ఇప్పుడు మీరు పిల్లల విషయంలో ఆడపిల్లకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారా, మగపిల్లడికి ఇస్తున్నారా, లేకపోతే ఇద్దరికి ఒకలాగే చూసుకుంటున్నారా? ఒకలాగే. I can't distinguish between. Akira is Akira, Adya is Adya. Both of them have their own plus points, both of them have their minus points. But ఆడపిల్లకి ఎప్పుడు కూడా మగపిల్లడి కన్నా కొంచెం లిటిల్ మోర్ కేర్. వాళ్ళు మా అన్నదే ట్రీట్ ఏ గర్ల్ లైక్ ఏ రోజ్. I think I'm more softer, or I'm more nicer in a way, because I think that only girl child, so yeah. And Adi, Akira says you love Adi only more than me. That's what I'm saying. And being a mother, ఒక ఆడపిల్లకు ఉండే ఆ ఇంట్రికేట్ పాయింట్స్ ఏంటి, ఆ చిన్న చిన్న డెలికసీస్ అవన్నీ యూ బెటర్ అండర్స్టాండ్ మదర్ గా. ఫాదర్ కి అన్ని అర్థం కావు. ఒకవేళ ఫాదర్ పక్కన ఉన్న మదర్ కే కనెక్ట్ అవుతాయి. సో ఆ యాంగిల్ లో మీరు ఆద్యకే ఎక్కువగా ఆద్య గాట్ లిటిల్ మోర్ పాంపరింగ్ పాపం. అదే ఇప్పుడు మీరు యూఆర్ రెట్రోస్పెక్టింగ్ యువర్ సెల్ఫ్ కదా. ఇంతవరకు మీకు ఆ ఫీలింగ్ రాలే? No. Yeah, when you think of it now, when you think of it in totality, Adya got a little more special treatment. Little edge. నా బంగారం, my little princess, నా బొమ్మ. There is a saying in English, both are equal, but she is more equal అని. అంతే I think అదే జరిగింది కదా. అంటే అకిరా అది ఎప్పుడు అది ఫీల్ అవడుగా, అంటే యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. But he knows, your little princess, she is there అని అంటాడా. I said she is my little. తను కూడా కేరెస్ చేస్తాడేమో కదా సిస్టర్ ని. తను కూడా బాగా. He's very protective. Yeah, he's a very responsible elder brother. చాలా మంచి అన్నయ్య. ఓకే, సో మీరు డాటర్ గా సక్సెస్ కాకపోయినా మదర్ గా సక్సెస్ అన్నమాట. I was successful as a daughter, no? Also. I started earning on my own by 16. నేను ఏమి ఎప్పుడు పిచ్చి పనులు అంటారు కదా, యూజువలీ యంగ్స్టర్స్ టీనేజర్ చేస్తే తాగటం, సిగరెట్, డ్రగ్స్ ఎప్పుడు చేయలేదు. ఏం కాంట్రవర్సీ లేదు. మంచి వర్క్ చేసుకొని డబ్బు సంపాదించేసి మంచి ఒక అబ్బాయితో 19 yearsకి సెటిల్ అయిపోయాను, మంచి ఫ్యామిలీ ఉన్న అబ్బాయితో. సో I think I succeeded as a daughter also. Okay. I always took care of my mother. I still take care of my mother. Oh. Yeah. Avuna? She knows that you are taking care of her? She doesn't acknowledge it. She knows it. She doesn't acknowledge that. ఒప్పుకోదు. అంటే ఎక్స్ప్రెస్ చేయదు. తెలుసు కానీ ఒప్పుకోదు. అదే డిఫరెన్స్. తెలిసినా ఒప్పుకోదు. వాట్ ఆర్ రోల్స్ మీ ఇద్దరు, అసలు మీ ఇద్దరిని పెట్టి సినిమా తీయాలి. మా మమ్మీ మీద సినిమా తీయాలి, సూపర్ హిట్ అవుతుంది అది. అంతేనా? కాదు, మీరు ఒక మాట చెప్పండి యాజ్ ఎ ఫన్ పాయింట్. మీ మదర్ నే పెట్టి సినిమా తీద్దాం. హూ విల్ బెస్ట్ ఫిట్ దట్ క్యారెక్టర్ అండి ఇన్ ఇండియన్ సినిమా నౌ? No one. Some new actor has to be invented to play her. అంతేనా? అంటే మనకి తెలుగులో సూర్యకాంతం గారిని ఒక ఆవిడ ఉండేవారు, మీరు విన్నారో లేదు? She's not even like that. ఓకే. మీరు ఆవిడని కలిస్తే you will love her. She's very intelligent, very well read. Oh. She's a student of psychology. She's a graduate of psychology. Oh. So very intelligent woman. She's also a strong personality. But పిల్లల విషయం వచ్చేసరికి కొంచెం ఆవిడ గడబడి చేస్తుంది. The immaturity. I term it as stamp of immaturity. కొంతమందికి ఉండదు అంతే, we have to accept. And more so your fate was like that. Fate. You have to accept
ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ ఎక్కడో మనం ఒప్పుకుంటే ఎక్సెప్ట్ చేస్తే మనకి శాంతి వస్తుంది. Yes, you will become lighter. Yeah, you become lighter. Or otherwise that will gain mass. What happens with prarabdha karma is you take half of the responsibility or most of the responsibility. Otherwise, if you don't do you don't believe in prarabdha karma, you keep on putting the responsibility On the others. Nee valle, And blame also others. Blame. The minute you start into prarabdha karma, you're like, okay, sorry, I also played a part. I also chose this situation. నేను కూడా దీంట్లో సహభాగం ఉన్నాను అని తెలిసిపోతుంది. సో మీరు అన్నిట్లోనే అలాగే ఉంటారండి, అంటే ఇన్ ది ఈవెంట్స్ ఆఫ్ యువర్ లైఫ్ యూ ఫీల్ ది సేమ్? Yes, I feel that same. So I don't get too affected by things a lot. Okay. Otherwise, people say, "Oh, you've been through so much. Still, you're so happy. How can you be so cheerful? You're such an inspiration." Is because I realize I am also equally responsible. If you believe in the totality of karma, whatever that is, నాకు ఎగ్జాక్ట్ పదాలు తెలీదు, బట్ ప్రారబ్ధ ఇస్ ప్రారబ్ధ మాట చాలు. మనం ఎవరైనా వాళ్ళకి ఎదురికైనా కష్టం వచ్చింది, ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వాడి ప్రారబ్ధం రా అంటాం మనం, అంతే. అండ్ దాంతో తగ్గట గ్రాటిట్యూడ్. సరే, ఇఫ్ యూ మన ముందు పైకి వ్యక్తిని చూస్తే ఎప్పుడు మనం తక్కువనే ఉంటారు. సో మనకు ఏ ఉంది టు హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్. సరే, ఐ డెంట్ హ్యావ్ దిస్ మచ్ బట్ ఐ హ్యావ్ దిస్ మచ్. సో లెట్ మీ ఫోకస్ ఆన్ వాట్ ఐ హ్యావ్. ఏ ఉంది మన దగ్గర దాని మీద ఫోకస్ చేసేస్తే ఆ బాధ కొంచెం తగ్గిపోతుంది, పూర్తిగా తగ్గిపోతుంది. కొంచెం కాదు, పూర్తిగా తగ్గిపోతుంది. జనాలు నా దగ్గర ఏం లేదు దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. వాట్ ఐ డోంట్ హ్యావ్. సీ టుడే ఐ కెన్ ఆల్సో, ఇఫ్ ఐ లుక్ ఎట్ అంబానీ, ఐఎమ్ a beggar in front of them, na. Compared to Ambani's wealth, I'm a beggar. So do I sit and feel bad? వాళ్ళు నగలు చూసుకొని, వాళ్ళు బండిలు చూస్తే, వాళ్ళు చీరలు చూస్తే, అయ్యో నా దగ్గర నేను బాధపడితే what is the point? I'm giving a very very basic, very crude example. చాలా primary example, very basic example. So if you look at anything up on you, then you start feeling ayyo. But you're like, okay, whatever I have is enough, good enough. Okay.